ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో గాడ్స్ ఆర్మీ మినిస్ట్రీస్ యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా ప్రతి దినము దేవుని యొక్క శ్రేష్టమైన మాటను వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం ధ్యానించుకోబోయే మాట ఏంటంటే, ఈ యొక్క సొసైటీలో మనిషికి విలువ దేన్ని బట్టి కలుగుతుంది అనేది మనం చూసినట్లయితే, సర్వసాధారణంగా ఇక్కడ మనం ధ్యానిస్తున్న మాట రెండు రకాలుగా వాల్యూస్ కనబడతాయి. ఒకటి శారీరక సంబంధమైన సొసైటీలో ఉన్నటువంటి వాల్యూస్, లేదా ఆత్మ సంబంధమైన క్రియల ద్వారా జరుగుతున్నటువంటి వాల్యూస్. కానీ ఇప్పుడు మనం చూస్తున్న సొసైటీలో ఎక్కువగా శరీర సంబంధమైన కోణంలో మనం ఇప్పుడు చూస్తే, ఒక వ్యక్తి ఉన్నతమైన క్యాస్ట్లో పుట్టాడు అనుకోండి, ఆ వ్యక్తికి ఎంతో గౌరవం ఉంటుంది. మంచిగా బాగా చదువుకొని మంచిగా ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి సొసైటీలో ఎంతో విలువ ఉంటుంది. బాగా ఆస్తి ఐశ్వర్యము, ఇంకా అన్ని హోదా, బంగ్లా, పలుకుబడి, ఇలా కార్లు, ఇలా రకరకాల మంచి స్థితి ఉందనుకోండి, అతనికి సొసైటీలో చాలా గౌరవంతో అతన్ని చూస్తారు. అతను వేసుకునే డ్రెస్సింగ్ని బట్టి కూడా ఆ వ్యక్తిని గౌరవిస్తూ ఉంటారు. ఇలా ఆ సొసైటీలో ఉండే విలువ, మనిషికి ఉండే విలువ. మానవ జన్మ అనేది దేవుడిచ్చిన ఒక గొప్ప వరం అని చెప్పచ్చు. అటువంటిది ఈరోజు మనిషిని ఎలా చూస్తున్నారంటే, మనిషిని మనిషిగా చూడని రోజుల్లో ఈరోజు మనం ఉన్నాం. వారి యొక్క బ్యాక్గ్రౌండ్ని బట్టి, వారి యొక్క ఆ స్థితులను బట్టి, వారికి ఉంటున్న ఆస్తి ఐశ్వర్యాలను బట్టే ఈరోజు వ్యక్తులకు విలువలు పెరుగుతున్నాయి. ఆ వ్యక్తి ఏ కారులో వచ్చాడు, ఎటువంటి డ్రెస్ వేసుకున్నాడు, అతడు ఎటువంటి ఇంట్లో ఉంటున్నాడు అని, ఇలా మెటీరియల్ థింగ్స్ మీద మనం గురి కలిగి దానిని బట్టి మనిషికి మనం విలువలు ఇస్తున్నాం తప్ప, మనిషిని మనిషిగా చూసే రోజులు పోయాయి. మనిషిని ఆ స్టేటస్ని బట్టి గౌరవిస్తున్నారు. అతను వేసుకునే డ్రెస్సింగ్ని బట్టి మానవునికి గౌరవం ఉంటుంది. ఏమీ లేనివాడు అనుకోండి, వాడిని అసలు మనిషిగానే గుర్తించట్లేదు. ఇది వారితో మాట్లాడటం కూడా ఉండదు, వారిని కలిసి కూర్చోటం ఉండదు. బాగా డబ్బున్న వారి ఇంట్లో ఉన్నటువంటి పెట్స్కైనా, అంటే కుక్కలు, పిల్లులు ఇవన్నీ పెంచుకుంటారు కదా, వాటికైనా విలువ ఉందేమో కానీ, ఏమీ లేనివాడు, ఏ స్టేటస్ లేనివాడు, అతనికి అసలు విలువే లేదు ఈ రోజుల్లో. అటువంటి రోజుల్లో ఉన్న మనం బాధపడవలసిన దినం ఇది. ఇవన్నీ కూడా మనకి డబ్బు, ఐశ్వర్యము, ఇల్లు, కార్లు, బంగ్లాలు ఇవన్నీ కూడా కంటికి కనిపించేవి, మెటీరియల్ థింగ్స్ అంటారు వీటిని. లోకాసువార్తలో 12:19 ఒకడు బాగా సంపాదించి తన ప్రాణంతో తను మాట్లాడుకుంటున్నాడంట. ఏమనంటే, నా ప్రాణమా, అనేకమైన సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చి ఉన్నాను, సుఖించు, తినుము, బాగా త్రాగు, సంతోషించు అని తన హృదయంలో అనుకుంటున్నాడంట. ప్రభు అంటున్నాడు అతనితో, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నువ్వు సిద్ధపరిచినవి ఎవనియవగును అని ప్రభు మాట్లాడుతున్నాడు. అంతే కదండి, చాలామంది ఈ డబ్బు ఐశ్వర్యాలను బట్టి విలువలు అనుకుంటున్నారు. అవి ఉండొచ్చు, పోతాయి. ఇతరు కూడా అనుకున్నాడు, బాగా సంపాదించాను కదా, తిను, తాగు, సుఖించు అంటే, ఈరోజు రాత్రే ప్రాణం అడిగితే ఎవడు తింటాడు? దాన్ని ఎవరు అనుభవిస్తారు? ఇవి శాశ్వతమైనవి కావండి. మనకు విలువలు పెంచేది ఈ సొసైటీలో అయితే సంపాదనే, కంటికి కనిపించేవి అన్నీ కూడా. కానీ ఆ సంపాదనే దేవుడు తీసేస్తే, లేదా అన్నీ ఉండి, చాలా ఆస్తి ఐశ్వర్యాలు ఉండి, అంత బాగుండి, అతనికి హెల్త్ బాగోకపోతే సడన్గా మరణిస్తే ఎవడు తింటాడు? అదంతా కూడా ఎవరు తింటారు కదా. మరి వీటికి మించినది ఉంది. ఇవి మనకి కంటికి కనబడనిది, ఇది కంటికి కనిపించినవి. ఏంటి అంటే, ఇది కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఏంటి అంటే, దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ. దేనికైనా షరతులు ఉంటాయేమో కానీ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమకు షరతులు లేవు. నువ్వు ఎంత పాపి అయినప్పటికీ కూడా, ఘోరమైన పాపి అయినప్పటికీ కూడా, నీ పాత పాపములు, ప్రస్తుతం చేస్తున్న పాపములు దేవుడు చూడ్డు.
నువ్వు మనసు మార్చుకుని ప్రభు పాదాల యొద్దకు వస్తే నీ ప్రతి పాపము ఆయన వీపు వెనక పారవేసి నీకు ఉన్నతమైన విలువనిచ్చి ఆయన రాజ్యములో చేర్చుకుంటాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది దేవుని యొక్క ప్రేమ, ఇది దేవుడు మనిషికిచ్చే విలువ. దేవుడు ఎంత పాపినైనా ప్రేమిస్తాడండి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఆ వ్యక్తికి విలువను కూడా ఇస్తాడు, ఆయన రాజ్యానికి చేర్చుకుంటాడు, ఆయన బిడ్డగా తీర్చిదిద్దుతాడు. ఆ వ్యక్తిలో ఉన్న పాపాన్ని మాత్రం ద్వేషిస్తాడు తప్ప వ్యక్తిని ద్వేషించాడు దేవుడు ఎప్పుడు కూడా. కానీ మనం ఏం చేస్తామంటే సొసైటీలో నువ్వు ఎందుకు పనికిరావని మనం చాలామంది ఏం చేస్తారంటే కార్నర్ చేస్తూ ఉంటారు. దేవుడు అటువంటి వారిని, ఏ విలువ లేని వారిని దేవుడు ఎన్నుకుంటాడు. ఆయన లోకములో దీనులను ఎన్నుకుంటాడంట. ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి లోకములో ఎన్నిక లేని వారిని ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన కార్నర్ స్టోన్స్గా మార్చుతాడు. నువ్వు అనుకోవచ్చు ఎందుకు పనికిరావని, ఆ పనికిరానిదే ఈరోజు ఆయన విలువైన పాత్రగా మార్చుతాడు. బైబిల్లో అనేకమైన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చెప్పుకోవాలంటే టైం లేదు కనుక మనం ఏమి కూడా వివరించుకోవట్లేదు. మరి మనిషికి దేనిని బట్టి విలువండి అంటే, అతనికి అన్నీ ఉండి అతడు దుర్మార్గుడైన వ్యభిచారైన అయితే సొసైటీ మాత్రం అతనికి విలువేస్తుంది, కానీ దేవుని యొక్క రాజ్యంలో అతనికి అసలు విలువే లేదు. రెండోదిగా మనం చూసినట్లయితే ఏమీ లేనివాడు, లిటరల్లీ ఏ సంపాదన లేదు, ఒక ఇల్లు లేదు, ఒక స్టేటస్ లేదు, ఒక పలుకుబడి లేదు, హోదా లేదు, కానీ అతనిలో ఉన్నది ఏంటంటే ఏమీ కంటికి కనబడేవి లేవు, కానీ హృదయంలో కనబడినవి అతనికి చాలా ఉన్నాయి. మంచి సుగుణాలు ఉన్నాయి, ప్రేమ ఉంది అతని దగ్గర, దయ, జాలి, తగ్గింపు, నీతి, యథార్థత, ఇవన్నీ కూడా అతనిలో ఉన్నాయి. కానీ అతన్ని దేవుని యొక్క రాజ్యంలో చేర్చుకుంటాడు. లోకసువార్త 16వ అధ్యాయము 19వ నుంచి మనం చూస్తే అక్కడ ధనవంతుడు లాజరు యొక్క స్టోరీ మనం చూస్తాం. ధనవంతుడు తన ఇంట్లో చాలా ఆనందిస్తున్నాడట, అన్నీ ఉన్నాయి అతనికి. ఆ ధనవంతుడి ఇంటి బయట ఒకడు లాజర్ అనే ఒక దరిద్రుడు ఉన్నాడు, కురుపులతో ఉన్నాడు. ఆ ధనవంతుడు ఏమైనా బయట పారేస్తే తిందామని చూస్తున్నాడు, కానీ ఏమీ కూడా పారేయట్లేదు. అతను కుక్కలు వచ్చి అతని కురుపులను నాకుతున్న ఎంత దీనాస్థితిలో ఉన్నాడు. ఒకరోజు ఈ యొక్క దరిద్రుడైనటువంటి లాజర్ చనిపోయాడు. సరాసరి ఏమీ లేనివాడు, ఏ ఆస్తి ఐశ్వర్యం లేనివాడు, దేవదూతలు వచ్చి అతనికి పరిచర్య చేసి అతన్ని అబ్రహాము రొమ్మునకు తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడు చనిపోయిన తర్వాత చూస్తున్నాడు అతను ఎక్కడికి వెళ్ళాడు, పాతాళంకి వెళ్ళాడు. అప్పుడు యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానానికి ముందు పాతాళము, నరకము భూమి కింద ఉండేది. అక్కడ చూసి అంటున్నాడు, ఈ యొక్క ధనవంతుడు అబ్రహామా అని పిలుస్తున్నాడు. పిలిస్తే ప్రయోజనం ఏముంది? అతడు బయట ఉన్నప్పుడు ఒక వ్యక్తిని వ్యక్తిలా చూడలేకపోయాడు, మనిషిని మనిషిలా గుర్తించలేకపోయాడు ధనవంతుడు లాజర్ను. కాబట్టి ఈ మాటలను బట్టి విలువలేని లాజర్కు దేవుడు ఎంతో విలువనిచ్చాడు. విలువైనటువంటి ధనవంతుడిని దేవుడు ఏం చేశాడంటే అతనిలో దేవునికి అంగీకారం కానివి ఉండటం వల్ల అతడు దేవుని రాజ్యానికి చేరలేకపోయాడు. మరి ఈ మాటలను బట్టి మన సొసైటీలో అనేకమైన వారు మనకు కనిపిస్తూ ఉంటారు. ఎవరిని ఆస్తి ఐశ్వర్యాలను బట్టి, వారికి ఉంటున్న బంగ్లాల కారును బట్టి ప్రేమించొద్దు. మనిషిని మనిషిగా గుర్తించండి, మానవత్వంతో వారిని చేర్చుకోండి, దేవుని యొక్క ప్రేమను వారికి ఇవ్వండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.